అందరికీ ఓం నమ శివాయ అండి. ఈరోజు ఉలవచారు పొడి రసం పొడి చేసుకుందాము. అందుకు ఒక కప్పు ఈ గ్లాస్తో ఉలవలు తీసుకున్నానండి. బాండి మందంగా ఉండి సిమ్లో పెట్టుకొని వీటిని బాగా వేయించుకోవాలి, వేగనివ్వాలి. హైలో పెడితే మాడిపోతాయి కానీ లోపల వేగదు కదా, అందుకే సిమ్లో పెట్టి వీటిని మెల్లిగా వేగనివ్వాలి. ఇవి మాడకుండా ఉండడానికి కూడా మనం మందపాటి బాండీ తీసుకుంటే బాగుంటుంది. స్టీల్ బాండీలు వాడకుండా ఐరన్ కడాయిలు కానీ వీలైనంత వరకు వాడితే బాగుంటుంది. అంటే మందపాటి ఏవైనా సరే సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా ఇవి వేగే వరకు ఇట్లా మెల్లిగా ఓపికగా కొంచెం కలుపుతూ ఉండాలి. అవి వేగాక కొంచెం మంచి స్మెల్ కూడా వస్తుంది, చిటపటమని సౌండ్ కూడా వస్తుంది. సో ఇంకా ఇప్పుడు ఇవి పక్కకు తీసేసుకొని మనం కొలతకు ఉలవలు ఏ కొలతతో తీసుకున్నామో అదే గ్లాస్కి సగం, అంటే ఉలవలు నేను గ్లాస్ నిండా తీసుకున్నాను కాబట్టి ధనియాలు దానిలో సగం తీసుకోవాలి. ఉలవలు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందులో ఈ వింటర్లో కూడా ఉలవలు ఏదో ఒక విధంగా మనం ఆహారంలో తీసుకోవడం వల్ల చాలా హెల్త్కు మంచిది. వింటర్లో నార్మల్గానే కొంచెం ఫుడ్ అరుగుదల చాలా తక్కువ ఉంటుంది. సో మనం ఉలవలతో ఏదో ఒకటి, ఉలవలతో పొడి, ఉలవలతో రసం, ఇలా ఏదో ఒకటి చేసుకోవడం వల్ల మన హెల్త్కి మంచిగా ఉంటుంది కదా. రోజులో ఒక 10 నిమిషాలు కేటాయించి ఈ పొడి చేసుకోవడం వల్ల మనం అది ఒక 3-4 నెలలు యూజ్ చేసుకోవచ్చు. ధనియాలు కూడా మంచిగా వేగనివ్వాలి. ధనియాలు కూడా వేగిపోయాయి, వీటిని కూడా పక్కన ఉంచుతాము. అయితే నెక్స్ట్ జీలకర్ర మాత్రం ఒక 3-4 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. అంటే ఒక గ్లాసు ఉలవలకి 1/2 గ్లాస్ ధనియాలు అయితే వేసుకోవాలి. జీలకర్ర 3-4 స్పూన్స్ సరిపోతుంది మన క్వాంటిటీని బట్టి. మరి ఇది కూడా 1/2 గ్లాస్ వేసుకోవాల్సినంత అవసరం లేదు. ఇది కూడా దూరగా వేయించుకోవాలి. జీలకర్ర కూడా వేగిపోయాలి. జీలకర్ర వేగేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది కదా. ఓకే, ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మిరియాలు, ఇవి కూడా అంతే. నేను ఇవి 3 స్పూన్స్ తీసుకున్నాను. అంటే గ్లాస్ ఉలవలకి కదా, హాఫ్ ధనియాలు, ఒక 3 స్పూన్స్ జీలకర్ర, మిరియాలు కూడా 3 స్పూన్స్ తీసుకున్నాను. ఇవి ఘాట్ ఎక్కువ వస్తాయి కదా, కొంచెం చూసుకొని తీసుకోవడం మంచిది. తినగలం అనుకుంటే వేసుకోవచ్చు కొన్ని ఎక్కువైనా సరే. అయినా సరే మిరియాలు కొంచెం ఘాట్ వస్తుంది కాబట్టి ఇవి కూడా అంతే సిమ్లో పెట్టుకొని మెల్లిగా వేయించుకోవాలి. మంచి అరోమా వస్తుందండి మిరియాలు వేయించేటప్పుడు కూడా. మిరియాలు కూడా వేగిపోయాయండి, ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, ఉలవలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఓన్లీ ఇవే మనం మిరియాల రసం పౌడర్ చేసుకోవడానికి. అది కూడా ఈజీ వేలో. సో ఇవన్నీ కొంచెం చల్లారాక మిక్సీ చేసేసుకుందాం. చల్లగయ్యాయి, అన్నీ కలిపి మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టేసుకున్నాక కొంచెం చల్లారనిచ్చి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేస్తే 3-4 మంత్స్ ఖచ్చితంగా ఉంటుందండి. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇంకా కొంతమంది కరివేపాకు కూడా వేయించి దీంతో పాటు మిక్సీకి వేస్తారు, కానీ పోపుతో పాటు వేస్తే కరివేపాకు బాగుంటుందనే ఉద్దేశంతో నేను వేయలేదు. ఖచ్చితంగా మీరు కూడా ఈ రసం చేసుకుంటారనేసి, ఈ పౌడర్ తయారు చేసుకుంటారనేసి అనుకుంటున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కదా, హెల్త్కి కూడా మంచిది, ఈ చలికాలం ఇంకా మంచిది. ఓం నమ శివాయ.